ముందుగా అందరి గురించి మాట్లాడి బాధ్యత చేసిన టైం లేదు. నాకు ఎంత టైం ఇస్తారో కానీ తెలియదు, కానీ ఒక 10 నిమిషాలు లోపే మ్యాక్సిమం నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. కేశవ రెడ్డి గారి గురించి పర్సనల్ ఎక్కడో దూరం చూడటమే కానీ ఎప్పుడు మాట్లాడిందంటే నాకు లేదు. ఆయన ఎక్కడ సభలకు కూడా పెద్దగా హైదరాబాద్ అట్లా వచ్చే పరిస్థితి కూడా లేదని మిత్రులు చెప్పాను, కూడా కథలు చెప్పాను. అయితే డాక్టర్లు కథలు రాస్తున్నారు అనేది నిజామాబాద్ విజయరామరాజు గారు ఉన్నారు, కట్టిపోయిన కథలు సార్ రాస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ వృత్తితో పాటు ప్రవృత్తి రచయితలుగా అంటే టీచర్స్ మీద రాయడం వేరు. రోజు పాఠం చెప్తాము, శంకర్ గారు చెప్పారు, గంట సేపు పాఠం చెప్తారే ఒక పాఠం చెప్పినట్టు ఉంటుంది. 10 నిమిషాలు చెప్పాలంటే అత్యంత కష్టం అనిపిస్తుంది, కానీ ప్రధానమైన విషయాలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మేడం మనోజ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మనం ఏం మాట్లాడేశారు కదా అంటే కాదు అని నేను మాట్లాడడం జరిగింది. ప్రధానంగా నేను ఇంటర్వ్యూ కాలేజ్ గురించి నాకు పైడి సురేష్ బాబు గారు ఏమో చెప్పారు. ఆయన తమ్ముడు అమ్మడి సురేంద్రరాజు గారు మంచి ముందు మాట రాశారు. దానికి అది వెనకమాట ఇక్కడ, కానీ ముందు మాట పుస్తకంలో వెనకమాటగా ఉంది. కానీ ఒకసారి చదువు అని చెప్తే నేను ఆ పుస్తకాన్ని విశాలంగా వెతుక్కుంటూ వెళ్ళి చదివి తర్వాత కేశవరెడ్డి గారి పట్ల నాకున్న అభిప్రాయాలు చాలా మారాయి. ఎందుకంటే ఆయన ఏం చేయించాడు, ఆయన కర్మ సిద్ధాంతాన్ని చెప్పాడేమో అనే ఒక భావన మాకు ఉండేది చదువుకునేటప్పుడు. కానీ ఇంటర్వ్యూ కాలేజ్ చదివిన తర్వాత ఈ ఇంటర్వ్యూ కాలేజ్ ఈ క్షుద్రదేవత ఎవరు? ఈ క్షుద్రదేవత భారతీయ సమాజంలో ఈ క్షుద్రదేవత వర్ణ వ్యవస్థ, నిచ్చెన పెట్టిన వ్యవస్థ, అంబేద్కర్ చెప్పినటువంటి నిచ్చెన పెట్టిన వ్యవస్థను ఎలా కూర్చునేయాలి అనే ఒక ప్రాసెస్ ని మనకు దీంట్లో ఆయన చాలా గౌరవంగా చెప్పడం జరిగింది అనిపించింది. దీంట్లో ప్రేమచంద్ గారు స్థాయికి దీన్ని తీసుకెళ్లడంలో కూడా ఎలాంటి తక్కువ లేదు నాకు అనిపించింది. ఎందుకంటే కేశవరెడ్డి గారి నవలలో ప్రేమచంద్ గారు చెప్పిన గోదావరి నవల కనిపిస్తుంది, ప్రేమచంద్ గారు రాసినటువంటి కఫన్ కహాని కనిపిస్తుంది, ఉస్కి రాజ్ అనే కహాని కథ కనిపిస్తుంది. ప్రధానంగా రైతు వ్యవసాయం చేసేవాడు చివరికి అతని భూమిలోనే ఏ విధంగా పాలేరుగా మారుతున్నాడు అనేది మనకి ఆయన నవలలో కనిపిస్తుంది. ప్రేమచంద్ నవలలో కఫన్ అనే కథలో కూడా తండ్రి కొడుకు ఇద్దరు దొంగతనం చేసి తిని మళ్ళా సైలెంట్ కూర్చుంటాడు. కఫన్ అనే కథలో అంటే వాడు పని చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే పని చేసిన వాడు చివరికి ఆ భూమిలో కూలిగా మారుతున్నాడు కాబట్టి మనం ఎందుకు పని చేయాలి అని చెప్పి తండ్రి కొడుకు మాట్లాడతారు ఆ కథలో. అదేవిధంగా ఇక్కడ కూడా నా నవలకు వస్తే ఈ ఇంటర్వ్యూ గార్డెన్స్ లో రామచంద్రుడు ఉంటాడు, అతను ప్రధానమైన పాత్ర. అదేవిధంగా అతని భార్య పేరు నాగ, కొడుకు కృష్ణుడు, లాస్ట్ లో ఆ కథలో వస్తాడు అర్జునుడు. అదేవిధంగా అంటే ఈ క్యారెక్టర్ కూడా ఆయన ఎలా తీసుకున్నాడు, రామచంద్రుడిని ఏ విధంగా అతను చివరి వరకు చిత్రించుకొని చివరికి యుద్ధ భూమిలో ఓడిపోయాడా రామచంద్రుడు, గెలిచాడని మనం వదిలేస్తాడు. అర్జునుడు కనీసం నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి ప్రబోధిస్తాడు, కానీ అతను దాన్ని ఒప్పుకోడు. అంటే గ్రీకు బానిసల కంటే కూడా ఎంత దుర్మార్గమైన కుల వ్యవస్థలో ఉన్న అండరాని కులాలు మానవాదులు దాన్ని స్పష్టంగా ఈ రావడానికి చూపిస్తాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. గంగపట్నం అనే ఊరు నుంచి అతను మొదలైన ప్రస్థానము చివరికి ఒంటిల్ అనే ఊరికి చేరుతుంది. అక్కడి నుంచి అక్కుడారం అనే ఊరికి చేరుతుంది. ఆ వెళ్ళే ప్రాసెస్ లో అతను ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాడనే దాన్ని దీంట్లో మనం చెప్తారు. అదేవిధంగా ఈ కథలో పెద్దరెడ్డికి అనుకూలంగా సాక్ష్యంగా ఒక అబద్ధం చెప్పమన్నప్పుడు నేను చెప్పను అని చెప్పి అతను తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటు చేసినప్పుడు ఇతను ప్రధానంగా అక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రంపాల మాలలో ఉన్న రంపాల వాళ్ళు, పాకనాటి వాళ్ళు, రెడ్డి భూమి వాళ్ళు అనే ఒక శాఖల గురించి మాట్లాడుతూ ఇతను ఏ విధంగా ఆ బానిసదానానికి ఒప్పుకోకుండా తిరుగుబాటు చేస్తాడు, ఊరి నుంచి వెలివేయబడతాడు, ఊరిలో ఉన్న ఇల్లు పడగొట్టించబడతాడు. తర్వాత అతను ఏ విధంగా ముందుకు వెళ్ళిన ప్రాసెస్ ని దీంట్లో మనకి కేశవరెడ్డి గారు అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. అంటే గుంటూరు ప్రకాశం ప్రాంతంలో ఉన్న మాలల్ని రెడ్డి భూమి మాలలు అంటారు, నెల్లూరు జిల్లాలో ఉన్న మాలల్ని పాకనాటి మాలలు అంటారు, చిత్తూరు జిల్లాలో ఉన్న మాలల్లో కూడా ఈ రంపాలలో మాలలు, అవల మాలలు ఉంటారు. అంటే మాలా కులానికి సంబంధించిన చిత్తూరు జిల్లాలో ఎక్కువగా 80%
ఎస్సీలో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ జీవితాన్ని ఆయన తీసుకొని నిజామాబాద్లో ఉన్నా కూడా తన ఊరిని తన రెడ్డిని అక్కడ యాంటీ సింబల్ గా తీసుకొని రెడ్డి ఏ విధంగా దోచుకుంటాడనేది ఆయన రెడ్డి కమ్యూనిటీకి చెందిన ఆయన ఇప్పుడు మన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చెప్తాయి, మనం డిగ్రేడ్ అయిపోయి సమాజం చూడాలంటారు. ఆ విధంగా సొసైటీని చూస్తూ ఆ దోపిడి తత్వాన్ని దోపిడీ గురైన ఆ రామచంద్రుడు తిరుగుబాటుని ఈ నావలో చూపిస్తాడు. అంటే ఈ విధంగా మనం సొసైటీని తీసుకుంటూ వెళ్తే మాకు హిందీలో ప్రేమచంద్ర రచనలకి కేశవ రెడ్డి గారు నవలకి ఎలాంటి తేడా కనిపించట్లేదు. కేశవ రెడ్డి గారు ప్రేమచంద్ర ఆనాటి జీవితాన్ని సృష్టిస్తే మన కళ్ళ ముందు జీవితాన్ని కూడా ఒక 45 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ జీవితాన్ని మన ముందు చూపించారు అని నాకు అనిపిస్తుంది. అంటే ప్రేమచంద్ర స్థాయిలో ఈయన ఉన్నాడు అని చెప్పడానికి మాత్రం మనం ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అపూర్ణ జీవితాన్ని సృష్టించారు. ఈయన ఈ కొండ జీవితాన్ని స్పష్టంగా మన కళ్ళ ముందు ఉంచడం జరిగింది. అంటే ఆయన నిశ్శబ్దంగా తన తిరుగుబాటును చూపించాడు. రామచంద్రుడు తిరుగుబాటు తత్వము మనకి కేశవరెడ్డి రచనలో కనిపిస్తుంది. చివరికి అంతిమ పరిష్కారంలో కూడా అర్జునుడు రెడ్డి అరే కనీసం గుళ్ళోకి వెళ్ళి నేను గుళ్ళంతా కాలిపోతుంది, ఇతనికి మంట పెడతాడు, నా గుళ్ళు కాలుతుంది, ఆవును తీసుకురా గుళ్ళో కంటే ఇతను వెళ్ళడు. అప్పుడు ఒక అసహనంతో ఈ బానిసతనాన్ని నిలవేయాలనుకున్న ఈ అంతరాని కులాలు ఏ రోజు కనీసం ముందుకు వస్తాయని ఒక అసహనంలో నుంచి వాళ్ళు వ్యవహారాన్ని ఉమ్మేయడం జరుగుతుంది. అర్జున్ రెడ్డి అంటే అగ్ర కులాలు ఈ అంతరాని కులాలు వెనుకబడిన కులాల వాళ్ళకు ముందుకు రావాలని కోరుకుంటున్నా వాళ్ళు ఇంకా వెనుకబడి ఉంటాం అని ఎందుకనే ఒక అసహనంలో నుంచి అర్జున్ రెడ్డి మాట్లాడతాడు. అంటే ఇలాంటి ఈ నవలలో పొద్దులు వెలుగుడము తత్వాలు వాడే ఒక నామాల స్వామి ఒక సత్వం కనిపిస్తారు. అంటే రాయలసీమ జీవితంలో పొద్దులు వేరుగ్రామ తత్వాలు ఒక అంతర్భాగంగా ఉంటాయి. అంటే మా సెంట్రల్ యూనివర్సిటీలో మా కనగ గారు కూడా వచ్చారు. నాగర్ గారు సుందరరాజు గురించి మాట్లాడేటప్పుడు పొద్దులు వేరుగ్రామ తత్వాలు వాళ్ళు సుందరరాజు నాకు యూనివర్సిటీలో కనిపిస్తాడు. అంటే ఆ ప్రభావం ఉంటుంది. మా ప్రకాశం జిల్లా కూడా రాయలసీమ ప్రభావం ఉంటుంది, ఆ భాష ఉంటుంది, ఆ జీవితం ఉంటుంది, ఆ తిరుగుబాటు తత్వం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం కేశవరెడ్డి రాయలసీమ వాసిగా ఇక్కడ ఉండి కూడా ఈ జీవితానికి ఇష్టపడి ఇక్కడ ఉండడానికి సిద్ధపడ్డాడు. అదే దీన్ని మనం కంపేర్ చేసుకుంటే బయట దేశంలో కవి కూడా నేను చనిపోతే నేను తెలంగాణలో నన్ను ఖననం చేయని ఆయన కోరుకుంటాడు. అంటే ఆ వెనకబడితనం నుంచి వచ్చిన మనుషులు ఎక్కడ ఉంటే అదే నా ఊరు ఉంటారు. కానీ దోపిడి తత్వంలో ఉండడం అనేది కూడా మనకు స్పష్టంగా ఇద్దరు కవుల్లో తెలుస్తుంది. అంటే ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు అనేక సమస్యలు అనేక విషయాలని బానిసత్వానికంటే కూడా కులతత్వం అంటరానికైన వాళ్ళు ఎలా విధంగా గురవుతారు, ఏ విధంగా తన ఆస్తుల్ని సంపదల్ని అనుకున్న ఆస్తులు కూడా పెట్టుంటుంది. రామచంద్రుడు ఊరు వెళ్ళిపోయేటప్పుడు అదేవిధంగా భార్య ఇద్దరు పందులు తీసుకొని పిల్లలు తీసుకుని వస్తాడు. ఎవరో దారిలో తోడవుతాడు, వాడు ఒక లారీలో కొంత దూరం వదిలి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఎంత చెడున్నా ఎక్కడో మూలం మంచి అనేది ఉంది, మంచి అంతిమంగా విజయం సాధిస్తుంది అని మనం ఒక భావన చూపిస్తూ కేశవరెడ్డి తన నవలలో స్పష్టంగా మనం చూపిస్తారు. అదేవిధంగా ఇక్కడ అనేక పాముల గురించి, చిలుకల గురించి, గుడ్లగోగుల గురించి, పిట్టల గురించి ఎన్నో రకాల వాటిని చూస్తూ పెచ్చని మిడతల్ని రామచిలుకలు, గుడ్లగోగులు, కప్పలు, పాములుగా మిగుతుంటాయి. కానీ మనిషి మిగుతున్న దుర్మార్గమైన వ్యవస్థ ఈ దేశంలో ఉంది, సమాజంలో ఉందని చెప్పి ఈ నవల ద్వారా మనకి కేశవరెడ్డి చాలా స్పష్టంగా తిరగబడాల్సిన అవసరాన్ని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని విషయాలని మనం తీసుకుంటూ పోరాటతత్వం ఉన్న వ్యక్తి ఏ విధంగా చివరికి ఏమీ లేని వాడు ఎలా మిగులుతున్నాడు అనేదాన్ని కూడా ఈ నవలలో మనకు స్పష్టంగా కేశవరెడ్డి చూపిస్తారు. కాబట్టి కేశవరెడ్డి గారి నవల నుంచి ఒక తిరుగుబాటు తత్వాన్ని నిశ్శబ్దంగా ఉంటూ రచనల ద్వారా కూడా తిరుగుబడాల్సిన అవసరాన్ని ఈ నవలలో చూపిస్తారు. కాబట్టి ఇన్ని విషయాలు మనం స్పష్టంగా చూసిన తర్వాత కేశవరెడ్డి గారి నవల ఇన్క్రెడిబుల్ గార్డెన్స్ మీద మా ఉర్దూ యూనివర్సిటీలో ఎవరైనా హిందీ డిపార్ట్మెంట్ నుంచి హిందీలో ఇలాంటి కథలు ఎందుకు వస్తే వచ్చిన ఎంపీ చేయించాలన్న ఆలోచన కూడా నాకు చదువుతున్న క్రమంలో కలిగింది. ఖచ్చితంగా చేయిస్తాను. ఎందుకంటే ఒక రచయిత తను లేకపోయినా తన రచన ద్వారా సమాజాన్ని, మేధావుల్ని, ఒక సమాజాన్ని ముందు నడిపించే ఒక అవకాశాన్ని ఇచ్చిన ఆ గొప్ప విషయం మనకు దీంట్లో కనిపిస్తుంది. కాబట్టి మనము కేశవరెడ్డి గారి నవల గారి నుంచి తిరుగుబాటు తత్వాన్ని, తిరుగుబడేవాడు ఏ విధంగా సమాజంలో అణచివేయబడతారు, ఊరేదులు ఏమీ లేని వాడు ఎలా మిగులుతారు అనేదాన్ని ఈ రుద్రదేవత నవలలో ఈ వర్ణ వ్యవస్థని, కుల వ్యవస్థని, భారతీయ సమాజాన్ని స్పష్టంగా ఆయన చూపిస్తూ మనకు సందేశించారు. కాబట్టి కన్ను టైం ఎందుకంటే మన ఎవరిని బాధపడే వరకు మీ అందరినీ చాలా తీసుకున్నాను. థ్యాంక్ యూ.
హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 అంశాలు ప్లస్ రేడియో ప్రసరణ ఇవన్నింటినీ, అలాగే డాక్టర్స్ అందరి కలయికతోటి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇంక్రెడిబుల్ గార్డెన్స్ మీద మంచి ఎనాలసిస్ చేసినందుకు రత్నాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన కేశవరెడ్డి గారు రచనలు అనేవి సామాజిక మార్పులు తీసుకొస్తాయని, ముఖ్యంగా దళితులు భయం బానిసతనాన్ని తీసివేయాలని ఆ ఉద్దేశంతో ఈ రచనలు చేసి వారికి ఇతోధికంగా ఒక స్పృహను కలిగించినటువంటి వ్యక్తి. అదే దిశగా దళిత రచనలు అన్నీ కూడా, అంటే ఈయన రచనలు ఎక్కువ మొత్తంలో దళిత రచనలుగా గుర్తింపు పొందాయి. 1-2 అంతే. ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం